రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పురపాలక, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనుల్ని సిఆర్డీఏ ప్రతిపాదించింది. ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. ఇక రాజధానిలో మొత్తం 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్లు సిఆర్డీఏ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడుకి వివరించారు. హౌసింగ్, ఇతర భవన నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. అయితే రికార్డు టైంలో రాజధాని నిర్మాణ పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, పురపాలక, సిఆర్డీఏ, ఏడీసీ ఉన్నతాధికారులు, సిఆర్డీఏ నిర్మాణ పనులు చేసిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణం కోసం మొత్తం 81,317 కోట్ల మేర పనుల్ని సిఆర్డీఏ ప్రతిపాదించింది. ఇక ప్రస్తుతం 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచింది. రాజధానిలో మొత్తం 74 ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనట్లు సిఆర్డీఏ అధికారులు సీఎంకు వివరించారు. హౌసింగ్, ఇతర భవనాల నిర్మాణాలు, ఎల్పీఎస్ మౌలిక సదుపాయాలు, రోడ్లు లాంటి ట్రంక్ ఇన్ఫ్రా పనులు, వరద నియంత్రణ పనులు కూడా చేపట్టినట్లు వెల్లడించారు. అయితే రికార్డు టైంలో రాజధాని నిర్మాణాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.